M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. లోకేశ్వరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మరియు ఇరిగేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన విద్య, వైద్యం, ఇరిగేషన్, విద్యుత్ తదితర అంశాల అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ కేఏ సల్మాన్ రాజ్, ఎంఆర్ఓ మోతీలాల్, సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచులు, అధ్యక్షులు భుజంగరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. డిక్టేషన్ ఇచ్చేసి ఒక్కోళ్ళని మీ హాజరయ్యేందుకు మిడ్ డే మీల్స్ కొరకు, మీ మెయింటెనెన్స్ కొరకు ఉంచితే అయిపోతుంది. ఫస్ట్ కూడా మీకు ఈ ఇయర్ స్టార్టింగ్ కూడా మీకు అదే చెప్పినాము. సరే మీరు సమస్య చెప్తున్నారు కదా, మంచి నేను మాట్లాడుతున్నాను, సెట్ చేస్తాను. ప్రతి సంవత్సరం ప్రతిసారి చెప్తున్నారు. ప్రతి సంవత్సరం అంటే సమస్యలు వస్తాయి. ఫీలింగ్ ఏమొస్తుందంటే 1,50,000 ఇచ్చినామని టైంకి రాదు, వాళ్ళే క్లాస్ కోరు, మేము 6,000 ఇచ్చిన వాళ్ళని మాకు ఇది చేస్తున్నారని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. వీళ్ళు ప్రైవేట్ వీళ్ళు వేయవలసిందే, కానీ వీళ్ళని చూసంటే వాళ్ళు నేర్చుకుంటలేరు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించడమే కరెక్ట్. మీరు ఆ డిసిజన్ తీసుకోండి. 518 ప్లాంటేషన్ అయిపోతుంది సార్. ఇప్పటికే 342 ఎకరాలకు అప్లై చేస్తున్నాం సార్. 170 ఎకరాలు ఆల్రెడీ ప్లాంటేషన్ అయింది సార్. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్ క్రాప్ ఉంది కదా సార్, వాటి ట్రిప్ తీయడం కష్టం కాబట్టి సో ఏంటంటే ఇంటర్ క్రాప్ పెట్టుకుని రైతులు రెడీ అవుతాం సార్. వాటర్ వెళ్ళిపోతుంది ఫార్మర్స్ దొరకలేదు. ప్రత్యేక మంచిగా అందరికి వాటర్ వస్తుంది. ఒకటే సార్, ఆయన రైతు ఏదైనా పండించుకుంటే సంతోషం, అది వట్టిగా మీరు కెనాల్ ఎంబడి తిరగండి సార్, తిరిగితే అన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఎక్కడెక్కడ ఏమున్నా అనవసరంగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్తో పని చేయాలంటూ రిజిస్ట్రేషన్ పని చేస్తారు. పని చేపిస్తాను ఒకటి కూడా తీసుకురాలి, మేము అపాయింట్మెంట్ రాలి. దానికోసం మనమే చేసుకోబడుతుంది. మన ఊరు మన బడి అన్నట్లే ఇప్పుడు నా దగ్గర ఉన్నవి రాజులో ఉన్నారు. మాకు మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మా మండలంలో వేరే మండలం పంపకొచ్చాము. మొత్తంలో వచ్చుడు సమస్య కాదు. కొత్తలో గవర్నమెంట్ నేర్పించినప్పుడు అసలు ఈడ ఉన్న నలుగురిని బయట తీసే వాళ్ళు ఈడ 4 స్కూల్ కవర్ అవుతాయి కదా. అది ఇప్పుడు ఎన్నో అడిగే రిక్వెస్ట్ చేశారు. మా దగ్గర సార్ మేము 10 మంది మిగిలిన పిల్లల తల్లిదండ్రులను చదువుకొని చేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. మన పిల్లగా అయితే గవర్నమెంట్ టీచర్లు ఉన్న వాళ్ళతో పని చేపిస్తలేరు వీళ్ళు ఎక్కడ కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కరు దొడ్డు కూడా పని చేపిస్తలేదు. వాళ్ళ లక్షల జీతాలు వస్తున్నాయి. ఒక్క 5,000 కనీసం వాళ్ళకు నా తరపు నాకు చెప్పండి, శాతా వచ్చింది కదా, 5,000 ఇచ్చి మరి ఒక వీలు పెడతాను ఇది లేదు. అరే ఈ మండలి డిస్క్రిప్షన్ మరో విషయం ఏంటంటే, ఇద్దరు పోయినందుకు ఒకరు 90 పోయింది జోధ్పూర్. ఆమె బదులు నారాయణ సార్ వచ్చి తన పుష్పంలో పనిచేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు గడ్చాల నుంచి పోయిన ఆమె కృష్ణవేణి బదులుగా ఎవరు రాదు. ఇద్దరు వేరు ఒకరు వచ్చారు, కృష్ణవేణి వేయడం బదులుగా ఎవరు రాదు. ఆమెకి రప్పిమంటే రేపే లెటర్ రప్పించారు. వేరే మండలి
ముగ్గురు మండలం ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ది సీట్ ఎప్పుడు ఇస్తారు? దొరుకుతుందో మనది ఫ్లవర్స్ అప్పుడు పోల్ డ్యామేజ్ అవన్నీ అయిపోయింది సార్. ఇప్పుడు బోరిగా మీరు అయిపోయింది సార్. ఎక్స్ట్రా పోల్ స్టేషన్ అట్లా రమేష్ పోల్ స్టేషన్ కరెంట్ ఫిట్టింగ్ వైర్ ఫిట్టింగ్ ఏం చేయాలి వస్తారు అలా ఏ ట్రాన్స్ఫర్ కాలిపోయినా కూడా వాళ్ళని పరువులు పడుతున్నారు అంతేం పడతలేదు ఏం నాయ పట్టింది డిస్కస్ ఇష్టం లేదు వారం పోవచ్చు నా దృష్టికి తీసుకొచ్చినది సార్. తొందరనే అలా ఇక్కడికి ఎందుకు చేసి వచ్చేది ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్ అది టీఆర్ఈ వింగ్ ఉంటుంది సపరేట్. అది మనకు మా కంట్రోల్లో ఉండదు. టీఆర్ఈ వింగ్ ఉంటుంది సార్. ఒకటి ట్రాన్స్ఫర్ ఎలక్షన్కి ఒక వింగ్ ఉంటుంది సార్. మా సర్కిల్ లెవెల్లో ఉంటుంది. దానికి ఏదైనా పీటర్స్ రెగ్యులర్ 6 months ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటుంది సార్. దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడతారు సార్. ఈ ఓఎస్ఆర్ ఒకటి అది ఓవరాల్కి పంపిస్తారు. ప్రత్యేక సభ వహించిన సభ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, పిఎస్సిసి చైర్మన్ వెంకట్రావు గారు, రత్నాకర్ నుంచి వచ్చేసిన అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్సమంజరి తెలియజేస్తున్నాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి లోకేశ్వర్ మండల్లో సభ ఏర్పడడం జరిగింది. వివిధ శాఖల అధికారులు సమస్యల గురించి స్థానిక సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు సమస్యలు చెప్పడం జరిగింది. కొన్ని సమస్యల గురించి శాఖల అధికారులు కూడా క్లియర్గా చెప్పడం లేదు. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ప్రత్యేక శాఖ అధికారి ఎవరు వస్తారు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి స్టడీ చేసి ఇక్కడ రావాలని మీకు శాఖల అధికారులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ముఖ్య ఉద్దేశం ఒకటే అంటే ప్రజలకు కావాలి వైద్య, విద్య, ఇరిగేషన్. ఈరోజు హెల్త్ గురించి చూస్తే పిఎస్సి సెంటర్స్లో సరైన డాక్టర్స్ లేరు, సరైన నర్సెస్ లేరు. ఇప్పుడు నర్సాపూర్ పిఎస్సి సెంటర్ అది ఏరియా హాస్పిటల్ అవుతుంది, అయింది కదా ఏరియా అయింది కదా. అయితే 30 బెడెడ్ అయింది. త్వరలోనే లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిండ్రు ఏరియా హాస్పిటల్ చేసి 100 బెడెడ్ చేస్తాను. సూపరింటెండెంట్ వచ్చిందా? ఏరియా హాస్పిటల్ చేసి డాక్టర్ సౌకర్యాలు అసలు ఇప్పుడు వరకు కూడా అక్కడ డాక్టర్ సౌకర్యాలు లేవు. డెలివరీ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైతే డెలివరీ గురించి చెప్తున్నారో నార్మల్ డెలివరీ కావాలా, సర్జరీ కావద్దని. ఇంటి ముందు సర్జరీస్ అయిన వాళ్ళు అక్కడ వచ్చి సర్జరీ చేయించుకోవచ్చు సార్. నార్మల్ కూడా చేయించుకోవచ్చు. ఎక్కువ ఫోకస్ ఏముంది మీది? నార్మల్ సర్జరీ కావాలా? సర్జరీ కోసం మీ దగ్గర సర్జరీ లేదు, ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? సర్జరీ చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు? మీరు పిఎస్సి సెంటర్లో సర్జరీ ఉన్నాడా? కమ్యూనిటీ సెంటర్ అయింది సార్. అక్కడ గైనకాలజిస్ట్ ఉన్నాడు, సర్జరీ ఉన్నాడా? వచ్చిండా? మరి మీరు ఇద్దరే డాక్టర్ చెప్పింది. పిఎస్సి మెడికల్ ఆఫీసర్ సార్. నేను పిఎస్సి సైడ్. మరి ఆయన కూడా రావాలి కదా. వాళ్ళు నర్సాపూర్ దానికి వెళ్తారు. నర్సాపూర్దే అంటున్నాను నేను మీకు. నర్సాపూర్ గ్రామందే చెప్తున్నాను అనుకున్నాను. వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ నర్సాపూర్ దానికి అటెండ్ అవుతుంది. ఇక్కడ మా గ్రామాలు ఎందుకు తీసుకున్నాం? మరి తీసేది. మాది ఫీల్డ్ ఉంది అసలు. మా 1 month బిలోడి మా కింద ఉంటుంది పిఎస్సి సెంటర్ అయినా ఏరియా హాస్పిటల్ పోవచ్చు కదా.
అయితే సరైన డాక్టర్స్ లేరు, సిబ్బంది లేరు. నేను ఒకటే కోరుతున్నాను, ఆశా వర్కర్స్ ఏదైతే మీ దగ్గర ఉన్నారో ప్రతి విలేజ్లో పోయి ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో వాళ్ళకి ఆహారాలు అందిస్తారు కదా, వాళ్ళకి క్లియర్గా చెప్పాలా, మా దగ్గర ఇక్కడ పిహెచ్సి సెంటర్ ఉంది, సర్జన్ ఉన్నాడు, కమ్యూనిటీ హాస్పిటల్ ఉంది, లేకుంటే బయట పోవాలా అట్లా నిర్మల్ పోవాలని చెప్పి క్లియర్గా వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్లనే డెలివరీ అయితే ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యా విషయం చూస్తే గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కొత్త డిఎస్సీలు పెట్టలే, కొత్త టీచర్స్ అపాయింట్మెంట్ చేయలే. అయినా కూడా ఆ టీచర్స్ వాళ్ళే సరిదిద్దాలంటే చాలా కష్టమవుతుంది. మన పిల్లగాళ్ళు మన ఊరు అని మనమే విద్యా వాలంటీర్ పెట్టుకోవాలా. అది ఇక్కడ యాక్ట్లో లేదు, కానీ మన మానవతా ప్రకారం సర్పంచెస్ కానీ, బీడీసీ మెంబర్స్ కానీ, బీడీసీ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు అక్కడ పెట్టుకొని మన పిల్లగాళ్ళ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎంఈఓ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైతే స్ట్రెంత్ లేదు, స్టాఫ్ ఎక్కువ ఉంది, వాళ్ళకు వేరే జగల డెప్యుటేషన్ పెట్టి పిల్లలకు సరైన చదువు నేర్పాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి మనకు అత్యవసరం ఉంది. మా నియోజకవర్గంలో ఎక్కువ ఇరిగేషన్ అంటే లోకేశ్వర్ మండలంలోనే ఉంది. ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, మన జిల్లాలో కూడా ఎక్కువ ప్యాడీ పండించే మండలం అంటే లోకేశ్వర్ ఉందని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయినా కూడా ఇక్కడ ఏదైతే గోదావరి నీళ్ళు ఉన్నాయి, ఆ గోదావరి నీళ్ళు పరిహార ప్రాంతాల్లో అక్కడ సైడ్ చూస్తే ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గంలో చూస్తే శస్యశ్యామలం ఉంది. ఒక్క ఎకరం కూడా భూమి వితౌట్ ఇరిగేషన్ లేదు. టోటల్లీ 100% ఇరిగేషన్ ఉంది. మన ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, మూతబడిన ఉన్నాయి. ఏదైతే దానికి ఆయకట్టు ఉంది అది కూడా పూర్తిగా లేదు. కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ మన పిప్రి రాయపూర్ కాండి ఏదైతే ఇరిగేషన్ ఉంది అది కూడా కంప్లీట్ కాలేదు. టోటలీ ఇరిగేషన్ చేయాలంటే మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం మనకు పైప్ లైనింగ్ చేస్తుంది, మోటార్స్ పెడుతుంది, ట్రాన్స్ఫార్మర్ పెడుతుంది, అని పెడుతుంది. మరలా దానికి రిపేరింగ్ చేయాలంటే మన దగ్గర చాలా కష్టం. నేను నిన్ననే రాత్రి నందిపేట మండలంలో అక్కడ ఆంధ్ర నగర్ అని ఉంది, ఆంధ్ర